మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఐకాన్ ఆస్ట్రాలజర్ మంత్రతంత్ర జ్యోతిష్యులు సురేష్ బాబు గారు మనతో ఉన్నారు. గురువుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. జై శ్రీమన్నారాయణ. సో జూన్ నెలకు వచ్చేసాం గురుగారు. మరి ఈ జూన్ నెలలో వృషభ రాశి వాళ్ళకి ఓవరాల్ గా ఎలా ఉండబోతుంది? ఉద్యోగ పరంగా, ఆరోగ్యపరంగా, వృత్తి వ్యాపారాలు ఓవరాల్ గా మరి హైలైట్స్ ఏంటి? ఏ విషయాల్లో వీళ్ళు ఎక్కువ జాగ్రత్తగా ఉండాలి? వృషభ రాశి ద్వాదశ రాశిలో ఒకటి వృషభ రాశి. చూస్తున్నా కానీ 2026 సంవత్సరం కూడా అయిపోయింది. ఇంకా వారు పోలేదు, ఎవడు పోలేదు. అంతే కదండి, వారు పోలేదు, ఎవడు పోలేదు. కానీ ఇప్పుడున్నటువంటి కష్టాలు అయితే మాత్రము ఎక్కడ వారు జరుగుతున్నా కూడా మన భారతదేశానికి వచ్చినటువంటి తిప్పలైతే తప్పలేదు అన్నట్టు ఉంది. అదేంటి ద్వాదశ రాశులు చెప్పమంటే వారి గురించి మాట్లాడుతున్నారు అనుకుంటున్నారేమో. ఇప్పుడు మనం మాట్లాడేది వృషభ రాశి. వృషభ రాశి అంటేనే లోక కళ్యాణార్థం కోసం ప్రపంచానికి ఏదో చేస్తూనే ఉంటారు. ఎప్పుడోదప్పుడు వారి ఇంట్లో చేసినట్టుగానే ప్రపంచం కూడా మన అందరిది కదా, ప్రపంచానికి కూడా ఏదో చేయాలి కదా అని చెప్పేసి అన్నట్టు తెలిసి తెలియకుండా అయినా సరే ఏదో చేస్తూనే ఉంటారు అన్నమాట లోక కళ్యాణార్థం కోసం. అది చాలా ముఖ్యమైనటువంటి ఘట్టం. ఎందుకంటే ఎంతో మందికి ఉపాధి అవకాశాలు చూపించాలి, ఎంతో మందికి ఆదరణ చేయాలి, చేర్చుకోవాలి, చెంత చేర్చుకోవాలి, వారందరికీ కూడా మంచి సానుకూలపడి వాతావరణం లభ్యపడాలి అని చెప్పేసి అని ఎప్పుడు నిరంతరం కూడా శ్రమించేటువంటి వాళ్ళల్లో ఒకళ్ళుగా ఉంటారు. అంటే ఒక రాజకీయ నాయకుడు ఉన్నారు అనుకోండి, పని ఏమైనా చేసినట్టు మీరు చూసారా? పథకాలని చెప్తారు కానీ వాళ్ళు బతుకుతూ ఉంటారు, పథకాల మీద వాళ్ళు బతుకుతుంటారు కానీ ప్రజలకు చేసినట్టు నాకు కనిపించలేదు. ఇప్పుడు ఇంత వచ్చింది, ఇన్నిసార్లు ఓట్లు వేసినాము, ఓట్లు వేసినందుకు డబ్బులు లేదు, ఓట్లు వేయకపోయినందుకు డబ్బులు లేదు, తర్వాత వచ్చినటువంటికి నాకేం కనిపించలేదు ఎక్కడను. కాబట్టి చెప్తున్నాను, నేను జీవోల మీద బతికేది జనాలు ఏమో నాకు అర్థం కాలేదు. కానీ ఇప్పటి వరకు ప్రభుత్వాల నుంచి వచ్చినటువంటి వనరుల మీద బతుకుతున్నాను అని చెప్పేటువంటి ఆ పాలకులు అయితే ఎవరు నాకు కనిపించలేదు. కాబట్టే నాయకులు చెప్పేటువంటి మాటల కన్నా కూడా పని చేసేటువంటి వారు ఉంటారు చూసారా, వాళ్ళలో ఉంటారు వృషభ రాశి వారు. ఏదైనా ఇండస్ట్రీలు స్థాపించారు, ఎంతో మందికి ఉపాధి అవకాశం కల్పిస్తూ ఉంటారు. ఏదో ఒక స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ స్టార్ట్ చేస్తారు, కొత్తగా ఉంటుంది, ఎవరికి తెలియదు అసలు ఇలాంటి ఇండస్ట్రీ ఉంటా. అసలు మన చుట్టూ ఉన్న వనరులతోనే ఒక డబ్బు సంపాదించేస్తారు. లేదు మీరు ఏమైనా సహాయం కోసం వెళ్ళారనుకోండి వృషభ రాశి వాళ్ళ దగ్గరికి, వారు ఎలా ఉంటారంటే మీరు ఏం చేయగలుగుతారో వాళ్ళు గ్రహించి మీ చేత చేపించేస్తారు. అంటే మళ్ళీ ఇంకొకరిని డబ్బులు అడగకుండా చేస్తారు మిమ్మల్ని. అంత స్థాయి, అంత గొప్ప విశేషణ ఉన్నటువంటి వారిలో ఒకరు. మీకు ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే కనుక అంబేద్కర్ కావచ్చు, అబ్దుల్ కలాం గారు కావచ్చు, ఇలాంటి మనస్తత్వం ఉన్నటువంటి వారు వృషభ రాశి వారు. కొద్ది గొప్పగా అటు ఇటుగా బుద్ధుడు ఉంటారు, బుద్ధ భగవానుడు, అలాంటి వ్యక్తిత్వం కలవారు అనమాట. మరి అలాంటి వారికి గ్రహరీత్యా కూడా కొంచెం చూసుకోవాలి. అందులోనూ జూన్ మాసం, ఈ జూన్ మాసంలో ఇందులో ఎట్లా ఉండిద్దంటే ఎడాపెడా ఉండేటువంటి మాసం అనమాట. అంటే ఒకప్పుడు ఒకలా ఉంటుంది, ఒకప్పుడు ఒకలా ఉంటుంది. జూన్ మాసం మీరు గ్రహించండి, చలి ఈక్వల్గా ఉంటుంది, వర్షం ఈక్వల్గా ఉంటుంది, ఎండ ఈక్వల్గా ఉంటుంది. మూడు కలగలిపినటువంటి రాసే ఈ జూన్ మాసం. కాబట్టి ఈ జూన్ మాసం వృషభ రాశి వారికి ఒక రకం కలిసి వస్తుంది అని చెప్పుకోవచ్చు. ఫ్యామిలీ ఎన్విరాన్మెంట్ ఎలా ఉంటుందంటారు? ప్రేమానురాగాలు, భార్య భర్తల మధ్య సంబంధం కావచ్చు. అంటే వీళ్ళకు ఉన్నటువంటి బిజీ షెడ్యూల్ ఏదైతే ఉంటుందో, ప్రజలకి మంచి చేయాలి, ప్రజలకి ఒకటి ఏదైనా చేయూతనివ్వాలి, ప్రపంచానికి ఏదోటి మనంతూ గుర్తింపు పొందేందుకు ఏదో చేయాలని చెప్పేసి వీరి చుట్టూ ఉన్న వాళ్ళని ప్రోత్సహించి మరీ దానిలో నొట్టేస్తూ ఉంటారు వీళ్ళు. అలాంటిది ఇక టైం అనేది ఎక్కడ ఇస్తారు? ఇంట్లో వీళ్ళు ఇస్తారు ఇవ్వడానికి, కాకపోతే దీంట్లోనే బిజీ మనిషి కనిపిస్తూ ఉంటారు, అంత బిజీ అయిపోతారు. ఇక పక్కన వాళ్ళు అర్థం చేసుకోవడం తప్పితే వీళ్ళకి వీళ్ళే టైం ఇచ్చేటువంటి అవకాశం అయితే కొంచెం తక్కువగానే ఉంటుంది. ఇక గ్రహస్థితి కూడా ఈ మాసంలో అంటే మే చివరాఖరిలో మారినటువంటి గురువు కావచ్చు, శుక్రుడు మారుతూ ఉన్నాడు. ఇప్పుడు ఈ మధ్యన శుక్రుడు కొంచెం ఫాస్ట్ ఎక్కువైపోయేసి 14-15 రోజులకే మారుతూ ఉన్నాడు. కాబట్టి శుక్రుడికి పాజిటివ్ ఎక్కువైంది. ఇంకొక మాసం వరకు కూడా పాజిటివ్గానే మారుతుంటాడు శుక్రుడు. కాబట్టి ఈ జూన్ మాసం అయితే కొంచెం స్థిరంగా ఉంటాడు. అలానే రవి భగవానుడు మారుతున్నాడు. వీరందరికీ కూడా కలిసి వచ్చేటువంటి కాలం అని చెప్పొచ్చు. 2వ స్థానంలో రవి వస్తాడు. అలాగా మిథున రాశిలోకి వచ్చేస్తాడు రవి. ఈ మిథున రాశి, కర్కాటక రాశులకు రవి రావటం, ఈ 2 రాశులు రావడంతో అన్నదమ్ముల మధ్యన విభేదాలు కావచ్చు, భార్యాభర్తలు అర్థం చేసుకునే విషయంలో కావచ్చు, విభేదాలు, వీరికి టైం ఇవ్వట్లేదని కొంచెం కోపం, అన్ని రకాలు ఉంటాయి అన్నమాట. అవన్నీ కూడా కొంచెం చెంత చేరేసి మాట్లాడుతూ ఉంటే చాలా చేర్చేటువంటి విధంగా అయితే కనిపిస్తూ ఉంది. అలానే పిల్లలకి టైం ఇవ్వటం కానీ, స్కూల్కి టైం ఇవ్వటం కానీ, ఏదైనా గేమ్స్లో వాటికి కానీ, ఇవన్నీ కూడా కొంతమేర సానుకూలంగా ఉండేది. కాకపోతే ఒకటండి, వెతికేది ఖాళీ దొరికినట్టుగా కొన్ని వనరులు ఉంటాయి. అలాంటి వనరులు ఈ యొక్క వృషభ రాశి వారికి అయితే లభ్యపడుతున్నాయి. ఈ జూన్ మాసంలో 5వ తారీఖు తర్వాత ప్రయత్నించాలి. ఎక్కడైనా డబ్బు రావాల్సింది ఇక్కడ రావటం, ఎక్కడైనా లోన్స్కి పెట్టి ఉంటే కనుక వాటి మీద కూడా లోన్స్ రావడం, రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి అయితే అద్భుతమైనటువంటి వనరులు వీడికి ఉంటాయని చెప్పొచ్చు. కన్స్ట్రక్షన్ రంగం, ఇనుము, ఇటుక, ఇసుక ఇలాంటి రంగాలు,
కాంట్రాక్ట్స్ రంగాలు ఇలాంటివన్నీ కూడా చాలా బాగుంటాయి. సాఫ్ట్వేర్ రంగం అయితే కొంచెం ఇబ్బంది కలిగించినా కూడా హార్డ్వేర్ రంగంలో వీరికి టెక్నికల్ సైడ్ ఇవన్నీ కూడా బాగుంటాయి. బ్యాంకింగ్ సెక్టర్ కూడా వీరికి అద్భుతంగా ఉంటుంది. ఫైనాన్స్ సంబంధించినటువంటి మ్యూచువల్స్ కానీ అలానే షేర్స్లో కానీ ఇలాంటి వాటిల్లో చాలా అద్భుతంగా ఉంటుంది. పార్ట్నర్షిప్ వ్యాపారాలు పనికిరావు. మనం ఏం చేస్తున్నామో ఎదుటి వారికి తెలియనీయకూడదు. ఎందుకంటే మన చుట్టూతూనే ఉండి మనకి గొయ్యి తీస్తూ ఉంటారు. మనకి వచ్చేటువంటి పేరు, ప్రఖ్యాత, హోదా, డబ్బు, పలుకుబడి ఇవన్నీ కూడా తట్టుకోలేని పరిస్థితిలో ఉంటారు. ఇకపోతే ఒకటి బ్యాడ్ లవ్ అనేది మాసలు అయితే వీరికి సస్యమేర సక్సెస్ అవ్వదు. అసలు దాని జోరు వెళ్ళటమే వేస్ట్. ఇంతకుముందు పాత లవ్ ఉంది, పెళ్లి చేసుకున్నా కూడా తుమ్మితే కూడా ముక్కులా ఉంటుంది. అయ్యో పలకరిస్తే వెళ్ళిపోతాడేమో అనే భయంతో బ్రతికేటువంటి లవ్ తప్పితే బాధ్యత కూడినటువంటి లవ్ అయితే లేదు. స్వచ్ఛమైన లవ్ అయితే వీరు చూడలేరు ఇక్కడ వేరే వాళ్ళ దగ్గర. అలానే తల్లి ప్రేమ కావచ్చు, తండ్రి ప్రేమ కావచ్చు, తాతయ్య ప్రేమ కావచ్చు, మానవుల ప్రేమ కావచ్చు, ఇవంతా కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ మాసంలో ఎన్నో రకాలైనటువంటి ప్రేమ, అభిమాన, ఆప్యాయతలు అన్నీ కూడా చవి చూస్తుంటారు వీరు. అలానే విదేశీయానం, ఇది ముఖ్యమైనటువంటిది. గురువు మారాడు, కర్కాటక రాశిలో ఉన్నాడు. మరి విదేశీయానం శుక్రుడితో కూడినటువంటి గురువు ఉన్నాడు కర్కాటక రాశిలో. కానీ వీరికి కలిసి వస్తుంది అంటే ఖచ్చితంగా కలిసి వస్తుంది. సోదరీమణుల సహాయ సత్కారంతో వీరు ఖచ్చితంగా విదేశాలకు వెళ్ళేదానికి తొలి అడుగైతే వేయొచ్చు అని చెప్పొచ్చు. పాత బంగారం కానీ పాత ఆస్తులు కానీ వచ్చేటువంటి అవకాశం ఉంది. 20వ తారీఖు లోపు, జూన్ 20వ తారీఖు లోపు వీరికి ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా వస్తుంది. అలానే ఏదైనా ఉన్న దగ్గరే వ్యాపారం చేసుకోవాలంటే రియల్ ఎస్టేట్ రంగం వీరికి అద్భుతంగా ఉంటుంది. కాబట్టి అలాంటి ప్రయత్నం చేయొచ్చు. ఇక వీరికి ఆరోగ్య సమస్య వీరికి చూసినట్టయితే కనుక వన్ సైడ్ హెడేక్, సైనస్, గందులకు సంబంధించిన థైరాయిడ్ లాంటివి వీటికైతే బాగా కనిపిస్తూ ఉన్నాయి. శని భగవాన్ కొంచెం అశుభ దృష్టి అయితే కనబడుతూ ఉంది. 11వ స్థానం ఉన్నాడు కాబట్టి 11వ స్థానం ఉన్నటువంటి శని భగవాన్ ఉన్నాడు కాబట్టి కొంచెం మోకాలు నొప్పులు, మోచేతుల నొప్పులు, నరదిష్టి ప్రభావం ఎక్కువ కనిపించడం లాంటివి కూడా ఎక్కువ కనబడుతూ ఉంటాయి. కాబట్టి కొంచెం జాగ్రత్తగా అయితే వహించుకోవాలి. వృత్తి వ్యాపారాల పరిస్థితి గురుగారు. ఇక వృత్తిలో చూసినట్టయితే కనుక పాతగా ఉన్నటువంటి ఏదైనా వ్యాపారాలు, సూపర్ మార్కెట్లు కానీ, మర్చెంట్ షాప్స్ కానీ, బియ్యం షాపులు కానీ ఇలాంటివి ఏమైనా ఉంటే కనుక కొంతమేర కొనసాగుతూ ఉంటాయి. కొత్తగా ఏదైనా మొదలు పెట్టాలి అనుకుంటే కనుక రియల్ ఎస్టేట్ రంగం ఒకటి బాగుంది. రైతులుగా అయితే మాత్రం కొంచెం అద్భుతంగానే ఉంది అని చెప్పవచ్చు. దీంతో పాటు ఇనుము, ఇటుక, ఇసుక అలాంటి ఫ్యాక్టరీలు కానీ ఇలాంటి స్మాల్ స్కేల్ ఇండస్ట్రీలో వాటిలో కానీ ఎవరితోనా పెట్టి చేయించుకునే దాంట్లో కానీ వీరు నైపుణ్యం పొందుతారు. జాబులు అయితే హెచ్ఆర్ లాంటి జాబులు కూడా వీరికి బాగానే ఉంది. జాబులు వెసులుబాటు కూడా వీరికి కనిపిస్తుంది. ప్రమోషన్స్ కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఎవరైనా ఎక్కడైనా చెప్పుడు మాటలు కానీ, చెడు మాటలు కానీ, ఎవరి మీద దూషించినట్టు కానీ వీరి దగ్గర మాట్లాడితే కనుక నవ్వుతూ పక్కకి వెళ్ళాలి. వీరు కనుక మళ్ళీ రిటర్న్ మాట్లాడిన మాత్రం ఖచ్చితంగా మన పెద్ద బండ తీసుకుని మన నెత్తులు మనమే కొట్టుకున్నట్టు లెక్క. కాబట్టి వీరు అరుంధతిలో కొబ్బరికాయలు కొట్టుకోకుండా ఉండాలి అంటే కనుక ఖచ్చితంగా ఎవరితో ఎలాంటి కాంట్రవర్సీ అయ్యేటువంటి మాటలు వీరు మాట్లాడకూడదు. కోపం తెచ్చేటువంటి మాటలు మాట్లాడినా కూడా వీరు ఆ జోలు వెళ్లకుండా ఉండాలి. ఈ నెల ఇక చివరగా వీళ్ళకి ఏదన్నా టర్నింగ్ పాయింట్ ఉందా? అంటే ఎప్పటి నుంచో ఎదురు చూస్తూ ఆ పరిస్థితులు ఈ మాసం కల్పిస్తే అంటే ఏం చెప్తారు? ఏమైనా టర్నింగ్ పాయింట్ ఏమైనా ఉందా? ఖచ్చితంగా ఉందండి. విదేశీయానం వీరికి ఎప్పటి నుంచో ఎదురు చూసినటువంటి వారు సోదరిమణులు అనుకోరు. వీరు అసలు ఎక్స్పెక్ట్ చేయరు. సరే మేము ఉన్నాంలే అని తోడుగా చేయూతనిచ్చేసి ఈ భుజం మీద చేసి వెనక్కి గట్టిగా నెట్టేస్తారు. పోతే ఫ్లైట్ ఎక్కుతాడు, లేకపోతే ఫ్లైట్ కింద. ఇక ఆ టైప్లో వీళ్ళని నెట్టేసేలా ఉంది. కాబట్టి జాగ్రత్తగా ఎవరైతే సహాయం చేస్తున్నారో వాళ్ళకి మళ్ళీ ఏది మాట ఇవ్వకుండా విదేశాలకు వెళ్ళి ఎంతైతే సహాయం చేస్తారో అంత పంపించాలి. లేకపోతే వీళ్ళ మీద ఎక్స్పెక్టేషన్ ఎక్కువైంది. వీళ్ళతో వ్యాపారం చేస్తారు వాళ్ళు. కాబట్టి చాలా జాగ్రత్తగా చేసుకుంటే బాగుంటుంది. ఉమ్మడి ఆస్తులు వీళ్ళు కలిసి వచ్చి కాబట్టి ఇక్కడ టర్నింగ్ పాయింట్ అని చెప్పొచ్చు. లవ్ ఒకటైతే సక్సెస్ అవ్వదు. వీళ్ళకి ఏదైనా మ్యారేజ్ చేసుకునే వాళ్ళు ఉన్నారు అంటే కనుక మన అబ్బాయి మన అమ్మాయి అనిపించుకోవచ్చు. దక్షిణ వైపుగా వచ్చేటువంటి అమ్మాయి సంబంధం, అలానే తూర్పు వైపుగా వచ్చేటువంటి అబ్బాయి సంబంధం అయితే వీరికి ఖచ్చితంగా దొరుకుతుందని చెప్పొచ్చు. వీరు డబ్బు కోసం పాగులాడుతున్న వారైతే కనుక, డబ్బు కోసం ఎదురు చూసే వారైతే కనుక దక్షిణామూర్తికి వీరు ఏదైనా అభిషేకం చేసుకోవడమా, అర్చన చేసుకోవడమా, లేకపోతే కనుక అక్కడ పూజించుకోవడమా, హోమం చేసుకోవడమా చేస్తే కనుక అద్భుతం కలిసి వస్తుంది. అలానే కనుక వీరికి ఈ యొక్క సుబ్రహ్మణ్య స్వామి దగ్గర ఉప్పు దీపం పెట్టినట్టయితే వీరికి ఆర్థిక స్థితిగతి కూడా మెరుగవుతాయి. ఇది ఆర్థికంగా బాగాలేటువంటి వృషభ రాశి వారికి మాత్రమే ఈ యొక్క పరిహారం. అలానే ముందు మన దగ్గర వస్తువులు ఉన్నాయి, పరిహారాలు ఉన్నాయి, ఎన్నో రకాల సానుకూల పడేటువంటి వాతావరణం ఉంటుంది. కానీ ఒకటండి, ప్రతి ఒక్కరు కూడా అందరూ అనుకుంటారు జాతకం బాగాలేదు, నా దరిద్రం బాగాలేదు, నా తలరాత బాగాలేదు, నేను చేసుకునే వేళ విశేషం ఇలా ఉంది, నా టైం ఇంతే బాగాలేదు అనుకుంటారు. కానీ కాదు, మనం కొనుక్కొచ్చుకునే కొడుకులు ఉంటాయి. మనము మంచితనంతో ఉంటాం, ఎదుటి వాళ్ళకి సహాయం చేయాలని ఉంటాం, మనం సంపాదించుకుంటూ ఉంటాం, మన రూపాయి మనం తింటూ ఉంటాం, మన కుటుంబాన్ని, మన సభ్యుల్ని ప్రేమగా, అభిమానంతో, బాధ్యతగా చూసుకుంటాం. ఇది నచ్చని కొంతమంది మానవ గ్రహాలు ఉంటారు, మూర్ఖత్వంగా ఉంటారు. వీరు ఎదక్కూడదని వ్యసనం, కుళ్ళు, రంది, కుతంత్రాలతో వీరి మీద దండెత్తేసి హిప్నాటిజం, బ్లాక్ మ్యాజిక్, వశీకరణ, భాగముఖి, భానుమతి, యక్షిని, ధూమావతి, రూపావతి, స్పిరిట్ మందు పెట్టడం,
ఇలాంటి ఎన్నో రకాల క్రియలు చేయించి జీవితాన్ని బొగ్గుపాలు చేసి ఒక ఆడపిల్లని తీసుకెళ్లి మానభంగం చేస్తూ ఉంటారు. ఒక అబ్బాయిని వారు ఎన్నో రకాలుగా ఇబ్బంది పడి పంచి పోషిస్తుంటారు తల్లిదండ్రులు. ఒకరే బాబు ఉంటారు, ఒకరే పాప ఉంటుంది. వాళ్ళందరినీ కూడా రోడ్డు మీద పడేస్తూ ఉంటారు. నేను ప్రేమిస్తున్నా అని చెప్పి లవ్ జిహాద్ అని చెప్పేసి ఎంతో మంది ఏదిస్తూ ఉన్నారు. ఇలాంటివన్నీ కూడా జాతకాల్లో ఉండవండి. ఇలాంటివన్నీ కూడా మనం ఎక్కడ రాసి ఉండవు, జాతకాల్లో ఉండవు. ఇవన్నీ పరిస్థితులు అనుకూలించలేనప్పుడు, మనము ఎదుటి వారి దృష్టికి వెళ్ళినప్పుడు మనము వారిని లోకుగా చూసుకొని వీరు ఉంటే చాలు అని మన పర్సనల్ విషయాలు చెప్తూ ఉంటాం. అలా చెప్పినప్పుడు మన వీక్నెస్ పాయింట్లు వాళ్ళకి అర్థమవుతాయి. దాని మీద వారు దండెత్తేసి ఈ రోజుల్లో అండి ఈజీగా మనీ రావాలని చూస్తున్నారు, ఈజీగా వాడి వదిలేయాలని చూస్తూ ఉన్నారు. కాబట్టి ప్రతి ఒక్కరు గ్రహించండి, తల్లిదండ్రులు గ్రహించండి, పెద్దలు గ్రహించండి, పిల్లలు కానీ ఫ్రెండ్స్ కానీ అందరూ గ్రహించుకుంటూ మన వాళ్ళంటూ మనల్ని నమ్ముకొని మన దగ్గరికి వచ్చారు అంటే మన భార్యాభర్తలు కావచ్చండి. ఈ రోజుల్లో రాసులతో సంబంధం లేకుండా, నక్షత్రాలతో సంబంధం లేకుండా భార్యాభర్తలు ఈ రోజున ఎంతో మంది దీవెలు ఇచ్చినటువంటి భార్యాభర్తలు 7 తరాల పాటు బాగుండాలి అనుకుని వారు ఎవడో వస్తాడు, ఎవతో వస్తుంది, ముగ్గురు కన్నేస్తారు. వారి మీద కన్నేసేసి లాగేస్తూ ఉంటారు. వాళ్ళ భర్తని తీసుకెళ్లిపోతూ ఉంటారు, భార్యని తీసుకెళ్లిపోతూ ఉంటారు. వీరి బతుకు జీవితం ఏం కావాలండి? నమ్ముకొని వచ్చినటువంటి పరిస్థితులు ఉన్నాయి. వీరందరూ కూడా తస్మా జాగ్రత్తగా ఉండండి, పర్సనల్ విషయాలు షేర్ చేసుకోవద్దు. దీంతో పాటు మనము చేయగలిగినటువంటిది ఏమీ లేదు. అలా ఏమైనా జరిగితే గనక మీకు సిమ్టమ్స్ తెలుస్తాయి. మా ఆయన మాట్లాడట్లేదండి, దూరం అయిపోయిన ఉన్నారండి, తినట్లేదండి, అసలు ఇంటికి రావట్లేదండి, మా భార్య మాట వినట్లేదండి, ఎన్నో రకాల సానుకూల వాదం, కోపం ఎక్కువ వస్తుంది, పనులు అవ్వట్లేదు, ఇలాంటి చిన్న చిన్నవే ఉంటాయి కారణాలు. దీనికి చాలా పెద్దగా వెళ్ళిపోతాయండి. ఇవన్నీ సంసారం నిప్పులు పోసేలా ఉన్నాయి. ఎదుటి వాళ్ళని నమ్మకండి. అలా ఏమైనా మీకు చింతకి, అలాంటి మీకు ఇచ్చే దశకి, అలాంటి మీ దృష్టికి ఏమైనా వస్తే ఖచ్చితంగా సంప్రదిస్తేనే ఆ ఒక పరిష్కార మార్గం అనేది సూచించబడుతుంది. కాబట్టి ఖచ్చితంగా గమనిస్తూ, పిల్లలైనా పెద్దలైనా సరే గమనిస్తూ ఉండండి. ప్రతి 3 మాసాలు 6 మాసాలకు ఒకసారి ఏదైనా సమీప దూరంలో గురువు ఉన్నా లేదా నాలాంటి వాళ్ళ దగ్గరికి అయినా సరే వాళ్ళని సంచరిస్తే వారికి ఉన్న సమస్యకి అయితే ఇక విశేషంగా ఈ నెలంతా కూడా వీళ్ళకి కలిసి రావాలంటే ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి గురుగారు? ఇక ముఖ్యంగా వీరికి చూసినట్టయితే కనుక పరిహారాల కన్నా కూడా ముందు ఒక చిన్న విశేషం ఏంటంటే కనుక మన దగ్గర మంత్రోచ్చారణ చేసినటువంటి చాలా వస్తువులు ఉన్నాయి. ప్రజలు అందరూ కూడా అనుకుంటూ ఉంటారు, ఏదైనా బాగాలేకపోతే, ఏదైనా వనరులు రాకపోతే, ఏ పని ముందుకు వెళ్ళలేకపోతే అందరికి గుర్తొచ్చేది ఏంటి? పంచాంగం, జాతకం, గురువు. అరే నా జాతకంలో ఏ గ్రహం ఎక్కడుందో, ఏ ఉంగరం పెట్టుకుంటే ఏమవుతుందో, ఇలాంటివే గుర్తొస్తాయి అందరికీ. కానీ ఇక్కడ మనం గ్రహించుకోవాల్సింది ఏంటంటే చాలా రకాలుగా చెడులు ఉంటాయి. ఒక గ్రహం ఉంటుంది, అది మానవ గ్రహం. నవగ్రహాలు ఎప్పుడు కూడా మనిషిని ఇబ్బంది పెట్టవు, కానీ మానవ గ్రహం ఒకటి ఉంటుంది. మనని ఎంత లోతుగా ఉంటే అంతలోకి తోసేస్తూ ఉంటుంది. మళ్ళీ వస్తారని చెప్పి దానిపైన బండ కూడా ఒకటి వేస్తారు. అలాంటి మానవ గ్రహాలు ఉన్నాయి. వారి మధ్యన మనం తిరుగుతూ బతుకుతూ ఉన్నాం. కాబట్టి మన పైన ఎన్నో రకాల చెడు క్రియలు చేస్తుంటారు. అవన్నీ కూడా పూజలతోనో, గ్రహాల యొక్క స్థితిగతులతోనో, వాటికి చేసే దానాలతోనో అవి చేయాలి. గ్రహాలకు దానం చేస్తే శాంతిస్తాయి. కానీ మానవ గ్రహానికి ఏమైనా చేయండి, శాంతించవు. మన మీద దండెత్తుతూనే ఉంటారు, మన మీద కట్టపలా పొడుస్తూనే ఉంటారు. కాబట్టి వారి నుంచి కొంచెం బయటపడాలి మనం. కాబట్టి దాని గురించి మనం ఏంటంటే కొన్ని రకాల వస్తువులకు మంత్రోచ్చారణ చేస్తుంటాం. ప్రతి కస్టమర్, ప్రతి ప్రేక్షకుడు కూడా మన దగ్గరకు వచ్చేటువంటి అవకాశం వారి దగ్గర ఉండకపోవచ్చు. కానీ వారి చెంతకు చేర్చేటువంటి వస్తువులు అయితే కొన్ని ఉంటాయి. ఆ వాటి వలన కూడా కొంతమేర ఉపశమనం అయితే పొందొచ్చు కదా. దానితో మన వృషభ రాశి వారికి అయితే చదువులో ముందుకు వెళ్ళలేకపోతున్నా, ఎన్నో రకాల సమస్యలతో ఇబ్బంది పడుతున్నా వారికి యొక్క బల్బ్ ఇలాగా రాసి మంత్రం చేసినటువంటి బల్బులు ఉంటాయి. ఇవి ఇంట్లో పెట్టుకుంటే వాస్తు ప్రకారంగా కూడా ఇబ్బంది లేకుండా ఉంటుంది. అలానే మనకి ఎక్కడైనా పెట్టుకోవచ్చు, పూజా మందిరంలో పెట్టుకోవచ్చు, బెడ్రూమ్లో పెట్టుకోవచ్చు, అలానే స్టడీ రూమ్లో పెట్టుకోవచ్చు, ఎక్కడైనా పెట్టుకోవచ్చు. పిల్లలకి అయితే కనుక మైండ్ పరంగా, బుద్ధి పరంగా అన్నీ కూడా నాలెడ్జ్ ఇంప్రూవ్ అవుతాయి. మొద్దుబారిన మైండ్ సైతం కూడా చురుకుదనంతో వచ్చేస్తుంటారు. కాబట్టి ఈ యొక్క బల్బుని కనుక వారి ఇంట్లో ఉంచుకోవాలని నా ఒక ఆకాంక్ష. అలానే ఏదన్నా ఇలాంటి దెయ్యాలు పూతలు పెట్టకుండా హిప్నటిజం బ్లాక్మెయిల్ చేయించి, అష్టదిబ్బని చేయించి మన మీద ఏ చెడు క్రియ చేయిస్తుంటారో మనకు పనులు అవ్వవు. అలాంటి వారికి సెంటు ఇది అప్లై చేసుకుంటే మనం అనుకున్న పనులు ముందుకెళ్ళేదానికి, కోర్టులో విషయాలు బయటకు వచ్చేదానికి, భార్యాభర్తల మధ్య దూరం పెదకుండా తగ్గించేదానికి, అలాంటి లోన్స్ ఏమైనా పెట్టుంటాయి కూడా బాధపడేదానికి ఇలాంటిది బాగా పనిచేస్తుంది. కాబట్టి వారు ఇలాంటి వాటిని పెట్టుకోవచ్చు. ఇంకా కూడా వారి యొక్క సమస్యను బట్టి పరిష్కారం అయితే మన దగ్గర లభ్యపడుతుంది. దీనితో పాటు దేవుని అనుగ్రహం కూడా ఖచ్చితంగా కావాలి. కాబట్టి వీరేంటంటే ఎక్కడైనా ఆలయంలో దుర్గామాత కానీ లలితమ్మ వారు ఉంటే పట్టు వస్త్రాలు సమర్పించుకోవాలి. 2 రకాల ఫ్రూట్స్, గాజులు అన్నీ కూడా సమర్పించుకోవాలి. ఏదైనా ఒక మంగళవారం కానీ, ఆదివారం కానీ, శుక్రవారం కానీ సమర్పించుకొని అక్కడ
అక్కడ మనకి దీపం ఉంటుంది, మట్టి ప్రమిదలో 2 వత్తులేసి కోకోనట్ ఆయిల్తో దీపం పెట్టాలి. కోరిక కొంగు బంగారం అయ్యేటువంటి అవకాశాలు మెండుగా కనిపిస్తూ ఉంటే మనమే శత్రు భయం లేకుండా ఉంటుంది. ఇంకా మనల్ని ఏదిస్తున్నారు, శత్రువులు ఉన్నారు, నాకు అర్థం కావట్లేదు అంటే ఒకటి మర్రి చెట్టు ఉంటుంది. ఆ మర్రి చెట్టు కానీ లేదా ఇది మనకి రావి చెట్టు కానీ ఉంటుంది. గురువారం రోజున 4 తర్వాత 6 లోపు అలానే అక్కడ చుట్టూతా ఒక 2 లీటర్లు నీళ్లు పోయాలి. చెట్టు పాదిలో 2 లీటర్లు నీళ్లు పోసేసి అక్కడ దీపారాధన ఒకటి చేసి ఎవరైతే మీకు శత్రువులు అనిపిస్తున్నారో వారి పేరు రాయాలి. రెడ్డింగ్ పెన్తో రాసేసి ఆ పేపర్ని 4 మడతలు వేసి ఆ దీపారాధన కింద పెట్టాలి. అలా పెట్టినట్టయితే కనుక ఇలా 3 వారాలు చేయాలి. ఆ శత్రు భయం దూరం అవుతుంది. మారితే మిత్రులుగా మారుతారు, లేదా దూరం అయిపోతారు. మనకి ఇబ్బంది, టెన్షన్ ఇలాంటివి ఏమి రాకుండా ఉంటుంది. ఇది ఒక రకమైనటువంటి శత్రు భయం పోయేది. ఇంకా మిమ్మల్ని బాధిస్తున్నారు అంటే ఒక మంచి దానిమ్మకాయ తీసుకోండి. దానిమ్మ పండు ఉంటుంది కదా, అది తీసుకొని దానిపైన స్క్వైర్గా దానిమ్మ కొమ్మతోనే మనం రాయాలి. స్క్వైర్గా రాయాలి. ఆ రాసినటువంటి దానిలో వారి పేరు రాయాలి. అలానే బయట పక్కన మన పేరు రాయాలి. రాసి పక్కన మ్యాటర్, ఎవరితో ఏ సమస్య ఉందని రాయాలి. ఒక పండుకి ఒకటే పేరు. అలా ఎవరితో ఏ సమస్య ఉందో ఆ పెండు తీసుకొని రాసి ఎక్కడైనా బాగా స్మెల్ ఇచ్చేటువంటి మురికి కాలలు, మన కొంత రకాల సీఎంలు గారు ఇప్పుడు ప్రక్షాళన చేస్తున్నారు. ఏది మూసీ నది ప్రక్షాళన అని, మరి ఏం చేస్తారో తెలియదు. కానీ అలాంటి మూసీ నదిని ప్రక్షాళన చేస్తే మాత్రం దానిమ్మ పండుగడానికి కూడా స్థలాలు ఉండవు. ఇక మరి ప్రక్షాళన చేయకముందే గనక ఆ దానిమ్మ పండుని తీసుకుపోయి అలాంటి మూసీ నదిలో వేస్తే గనక ఆ శత్రువులు కూడా భయపడి మన జోలు రాకుండా కాళ్ళు చేతులు ముడుచుకొని, చలికి ముడుచుకుంటాం కదా మనం, అలా ముడుచుకొని పక్కకి వెళ్ళిపోతారు. ఇది శత్రువుని జయించడానికి చేసేటువంటి చిన్నపాటి ఇంటిలో నుండి ఉండేటువంటి వస్తువులతో చేసేటువంటి చిన్న ఇంగిరియన్స్. దీనికి గురువు గారికి సక్సెస్ అయితే మాత్రం గురువు గారికి ఖచ్చితంగా దక్షిణ పంపించాల్సిందే వృషభ రాశి వారు. ఇకపోతే వీరికి కలిసి వచ్చేటువంటి కలర్ ఆరెంజ్ కలరు, టమాటా కలరు, రెడ్ కలర్. ఈ మాసం మొత్తం కూడా అద్భుతంగా ఉంటాయి. అలానే వీరికి కలిసి వచ్చే వారం శుక్రవారం, గురువారం 2 కూడా అద్భుతంగా ఉంటాయి. ఇక వీరికి నెంబర్ కూడా చూసినట్టయితే కనుక 9, 1 ఈ 2 నెంబర్లు కూడా వీరికి అద్భుతంగా ఉంటాయి. ఇలాంటి చిన్న చిన్న పరిహారాలు చేసుకొని ఏదైనా మీకు నచ్చిన పరిహారం చేసుకుని గురువు పేరు చెప్పకుండా వారికి నచ్చిన పరిహారం చేసుకుంటూ ఏదైనా ఉపయోగం పొందితే కనుక ఖచ్చితంగా దక్షిణ వేయాలి. ఇది ఈ యొక్క వృషభ రాశి వారు జూన్ మాసం 2026 సంవత్సరం. ఓవరాల్ గా వృషభ రాశి వాళ్ళందరికీ విశేషంగా కలిసి రావాలి రాబోయే కాలం అంతా అని చెప్పి మనస్ఫూర్తి కోరుతున్నాం. ధన్యవాదాలు. ఇదంతా వచ్చిన 12